దేవాలయాల భూములను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గోషమహల్ నియోజకవర్గంలోని దూతారి మాట్ టెంపుల్, మహాదేవ్ టెంపుల్, అలాగే మహాలక్ష్మి టెంపుల్, ఒక్కో దేవాలయాలకు సంబంధించిన భూములను భూ కబ్జాదారులు ఆక్రమించి 1100 గజాల నుండి 2000 గజాలను అమ్ముకోవడం జరిగిందని ఆరోపించారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్తో పాటుగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాధవ్ టెంపుల్ గురించి మొత్తం జడ్జిమెంట్ తెచ్చిచ్చాను, లోవర్ కోర్టు తెచ్చిచ్చిన, హైకోర్టు తెచ్చిచ్చిన, కేసులు తెచ్చిచ్చిన, కానీ అడ్వకేట్ కమిషన్ వచ్చినా కానీ దాన్ని ఏం పట్టించుకుని నాకు లేరు. దాంట్లో మన పొలిటీషియన్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ప్రైవేట్ బిల్డర్స్ అంటుంటే ఇంత గడ్డదొంగల వాళ్ళు గుడినే మింగేస్తారు, వాళ్ళు గుడి ల్యాండే మింగేస్తారు. దాని గురించి చర్య తీసుకోమని చెప్పి తిరిగి తెచ్చుకుని లోవర్ ఎండమెంట్ ట్రిబ్యునల్ కోర్టు కూడా మన గవర్నమెంట్ పీపీ కూడా ఏం యాక్షన్ తీసుకుంటారు దాని మీద. టైంపాస్ చేస్తే డేట్ మీద దేంట్లో కౌంటర్ అంటారు, అవి చేస్తుందని 2017 నడుస్తుంది కేసు. దాన్ని పట్టించుకుని లేదు. దాని పెద్ద షాపింగ్ మాల్ చేసి దాన్ని అమ్మని చూస్తున్నారు. దాన్ని గట్టి చర్య తీసుకుని ఎండమెంట్ కమిషనర్ గారు, ఎండమెంట్ రేవంత్ రెడ్డి గారు మీకు దయచేసి చేతులు ఇచ్చి జోడిస్తున్నాం, లేకపోతే మీ క్యాంప్ ఆఫీస్ కాడికి వచ్చి ధర్నా చేస్తాం మేము. అది ఎప్పుడైతే మాకు తెలియదు, మీరు వచ్చి మీరు కొంచెం త్వరలో యాక్షన్ తీసుకోకపోతే మేము యాక్షన్ ముందుకు కూడా చేస్తాము, ధర్నా కూడా చేస్తాము, భారీ ఎత్తున చేస్తాము. గోషమేల్ కాన్సెప్ట్స్ అంతా చూడండి, మాధవ్ టెంపుల్, గురుదారి మట్టు, ఇంకా లక్ష్మీ టెంపుల్, దాంట్లో కూడా లక్ష్మీ టెంపుల్లో కూడా తప్పు జరుగుతుంది. అది ఎండమెంట్ బాలాజీ గారు చాలా తప్పులు చేశారు. వాళ్ళ మీద చర్య యాక్షన్ తీసుకుని వాళ్ళని ఎంక్వైరీ పెట్టండి, ఆయన ఏమేమి చేసి తప్పులు అనేది బయట పెట్టండి. మన ₹1 కూడా మన కొమరేజ్ కాడికి వచ్చిందండి అలా జేసీబీది. మరి దాని టైం యాక్షన్ తీసుకోండి. ఎన్ని గుళ్ళు డెవలప్మెంట్ చేసిండు, ఎన్ని గుళ్ళు జాగ్రత్త అమ్మేసిండు, ఏమేమి చేసిండు మొత్తం మాకు కావాలి. దాన్ని మేము ఆర్టీఐ కూడా వేసి వాళ్ళ గురించి అడుగుతాం మేము. ఇంకోటి ప్రిన్సిపల్ ఆఫీసర్ ముఖేష్ సింగ్ అనేటాడు, ముఖేష్ సింగ్ అండ్ ఏసీపీ ముస్లిం ఆయన పేరుంది, మన విద్యాధర్ డీసీ 1 years అంది వీళ్ళు మొత్తం తిప్పి ఇప్పుడు దేశం యాక్షన్ రేపు తీసుకున్నాం యాక్షన్ అని చెప్తారు. ఆయన ఒక యాక్షన్ లేదు. ఇప్పుడు మున్సిపల్ని మన జేసీ ముఖేష్ ట్రాన్స్ఫర్ చేయించేశారు, డీసీకి కూడా ట్రాన్స్ఫర్ అయిపోయాడు. కానీ టైంపాస్ అవుతుంది. కమిషనర్ గారికి చెప్పినా కానీ మేము పట్టించుకుంటాం. జేహెచ్ఎంసీ కూడా ఆడ కూడా బాగా ఎత్తున ధర్నా చేస్తాం మేము. 1 week చూస్తాం. దాంట్లో కూడా చర్య తీసుకోకపోతే అన్ని జాగ్రత్తలు ధర్నా చేస్తాం. మొత్తం రోడ్ వీక్ పబ్లిక్ తీసుకొస్తాం. ఏమి జరుగుతుంది మొత్తం తీసుకొచ్చి చూపెట్టింది. హైదరాబాద్ కూడా కంప్లీట్ ఇచ్చాం మేము. అయినా హైదరాబాద్ కూడా కంప్లీట్ వాడు ఏం తీసుకుంటలేరు. దాని తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్ ప్రతి ప్రజావాణి ఉత్తరము కంప్లైంట్ ఇస్తున్నాం, కానీ ప్రజావాణి పేరు కానీ కమిషనర్ గారు ఏం పని చేస్తలేరు. అమరపాలి మేడం గారు ఉన్నప్పుడైతే పని చేసింది బాగా. ఈ కమిషనర్ అంటే చూద్దాం చేద్దామంటారు. సీసీపీ గారు ఉన్నారు, అడిషనల్ సిపి ఉన్నారు, ఖాళీ టైంపాస్ చేస్తారు. ఎండమెంట్ బల్దియా వరకు కాయపియా చెల్లియా వీళ్ళ పని అంతా మీరు ఒక్క పని చేయరు. మా ఏరియాలో మొత్తం వచ్చి చెక్ చేయండి. గోషమేల్ కాన్సెస్గా మాకు అందరితో సంబంధం కాదు. 40 గజాలు కూడా 7 ఫ్లోర్లు, 5 ఫ్లోర్లు, 8 ఫ్లోర్లు అక్కలు కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళకి కోర్టు ఆర్డర్ ఇప్పిస్తుంది మున్సిపల్ వాళ్ళు. మొత్తం మున్సిపల్ కమిషనర్ మొత్తం మున్సిపల్ వాళ్ళు ఏమైందంటే అడ్వకేట్ కమిషనర్ కాడికి అనిల్ అని ఉన్నాడు లోవర్ కోర్టులో, ఆయన మొత్తం టైంపాస్ చేస్తున్నారు. ఆ 8 నెలలు కేసు చేయరు, కౌంటర్ చేస్తారు, దాన్ని ఆర్డర్ వెకెట్ చేయరు. క్రికెట్ తిరుగుతూనే ఉన్నారు. అన్ని పరిచయాలు మేమే 1 year తిరుగుతున్నాం అంటే ఇంకా ఆమ్ పబ్లిక్ ఎంత తిరుగుతుంది, ఎంతమంది ఎంత స్ట్రగుల్. 100 కేసులు గోషమేల్ కాన్సెస్లో 100 బిల్డింగ్ ఇల్లీగల్ మొత్తం. దాన్ని మొత్తం చర్య తీసుకోండి, దాన్ని యాక్షన్ తీసుకోండి సార్. జై శ్రీరామ్. ఇంకోటి ఈ టెంపుల్లో, ఈ గురుదారి టెంపుల్లో 21st వరకు ఎండమెంట్ యాక్షన్ తీసుకోకపోతే ఎండమెంట్ ముంగడ భారీ ఎత్తున నిరాదీక్ష ధర్నా చేస్తాం మేము. ఆడికి మొత్తం ఈ టెంపుల్స్ మొత్తం హ్యాండ్ ఓవర్ తీసుకొని దాన్ని మీరు యాక్షన్ తీసుకోకపోతే తీసుకున్నంతసేపు ఆడే కూర్చుంటాము. ఆడికి జరిగే పరిస్థితి లేదు. జై శ్రీరామ్. जय श्री राम. धर्म के सम्मान में बजरंग सेना मैदान में ना పేరు ఎన్ఆర్ లక్ష్మణరావు అండి. బజరంగ్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నేను. మీ మీడియా ద్వారా సీఎం గారికి, ఎండమెంట్ మినిస్టర్ గారికి మీకు ఒకటి వినతి చెప్పేది ఉంది. ఒక సజెషన్ కావాలి మాకు మీతోటి. ఏంటంటే మా దగ్గర బేగం బజార్లో 3 టెంపుల్స్ ఉన్నాయండి. ఒక లక్ష్మీ టెంపుల్, ఒక మాధవ్ టెంపుల్, దూదారి మట్ టెంపుల్. ఈ టెంపుల్ అందరూ ఏం చేస్తున్నారంటే 2000 గజాలు దూదారి మట్టిది, దాంట్లో 1500 గజాలు ఆల్రెడీ అమ్మేసిండు కిరాతకుడు. గుడి ప్రాపర్టీ మీద
దాని మీద కన్ను పెట్టి దాని డాక్యుమెంట్ డూప్లికేట్ తయారు చేసి అన్ని ఏమేమో చేసి దాన్ని మన ఎంఆర్ ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో, ఎండోమెంట్ ఆఫీస్లో పేపర్ గ్యాప్ చెప్పింది. ఇటీవల 1 year నుంచి టెంపుల్ నుంచి స్ట్రగల్ చేస్తున్నాను నేను. ఎండోమెంట్ ఏసీపీ బాలాజీ గారు ఆ గుళ్ళో లోపల లాస్ట్ శివరాత్రి అప్పుడు ఏం చేసిందంటే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ యాటని తీసుకొచ్చి వచ్చిండారు. టెంపుల్లో యాటను పోయేది బ్యాన్ చేయాలి. పిఎస్కు కంప్లైంట్ పెడితే సీఏ గారు ఏమన్నారంటే, చౌహాన్ గారు అంటే సీఏ గారు, మాకు మీరు పిఎస్ కంప్లైంట్ ఎండబెట్టు మాకు కంప్లైంట్ చేయాలంటారు. అదే మాత్రం గారే మాకు ఆయన అర్థం సార్తో తప్పులు మాకు తెలియదు. కానీ ఈ ఎండబెట్ బాలాజీ గారికి ఆల్రెడీ మన కృష్ణవేణి మేడం అని చెప్పి అడిషనల్ కమిషనర్ మేడం గురించి చెప్పింది. అది గుడి లోపల విగ్రహం ఉంది, ఆ విగ్రహం ఉంటే గుడి ఉన్నట్టే కదా, దాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని దాని గురించి స్ట్రగల్ చేసి పబ్లిక్ వచ్చి మనకు రిప్రజెంట్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు పట్టించుకోదని చెప్పినా కానీ ఏసీపీ ఇప్పుడు రేపు ఆల్రెడీ సీఏ కంప్లైంట్ పెట్టడం. సీఏ ఏంటంటే ఎండమెంట్ రాసిండు. ఎండమెంట్ నుంచి ఒక లెటర్ రాదు, ఇప్పుడుగా ఎండమెంట్ లెటర్ రాదు. వీరందరూ భూమికి అయి ఈ ఎండమెంట్ ప్రాపర్టీ బాలాజీ ఎన్నో ప్రాపర్టీ అమ్మినట్టు నాకు తెచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే మా ఏరియాలో మహాదేవ్ టెంపుల్ అని ఒకటి ఉంది. 2017 నుంచి కోర్టులో కేసు నడుస్తుంది ఎండమెంట్ ట్రిబ్యునల్ కోర్టులో. దాన్ని కూడా డాక్యుమెంట్స్ గాయం చేస్తే మొత్తం గజిట్, టీఎన్ఎస్ అన్నీ తీసుకొచ్చారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ రికార్డ్స్ అన్ని చర్చించినా దాన్ని ఏం చేస్తున్నాడు మహాదేవ్ టెంపుల్ది. దాని తర్వాత కొత్త ఏసీపీ గారు వచ్చారు. అతని మధ్య రిప్రజెంటేషన్ మళ్ళీ ఇచ్చేది మేము ఎండమెంట్ కమిషనర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి. మా ఏరియా బేగంబయ్యాలో 3 టెంపుల్ మొత్తం నాశనం చేస్తూ ఎండమెంట్ వాళ్ళు పులికై పొజిషన్ ఉన్నారు. దాంట్లో దాని మొత్తం ప్రణవ్ బిల్డర్స్ అని చెప్పున్నారు. వాళ్ళందరూ కలిసి మొత్తం ప్రాపర్టీ కట్టారు. దాంట్లో ఒక అడ్వకేట్ కమిషన్ అయింది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా వచ్చింది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కేసు పెట్టినా కానీ దాన్ని ఏం పట్టించుకోదు మున్సిపల్ అధికారులు. రీసెంట్లీ 1 year బ్యాక్ నుంచి నేను తిరుగుతున్నాను. మళ్ళీ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది గుడి టెంపుల్ ల్యాండ్లో. కోర్టులో కేసు నడుస్తుండగా కూడా మహాదేవ్ టెంపుల్ ఆడ మొత్తం ఏసీపీ కొత్తగా వచ్చింది మన మందిర మేడం అని చెప్పి నాతో మాట్లాడి మొత్తం ఫైల్ గాయం చేసేసింది. ఆమె డిప్యూటీ కమిషనర్ ఇప్పుడు రేపు విద్యాధర్ కూడా అటెండ్ చేసాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కమిషనర్ గారు కూడా ఏమన్నారంటే లెటర్ రాసిచ్చాడు, యాక్షన్ తీసుకోమని చెప్పి. ఏసీపీ దానికి ట్రాన్స్ఫర్ చేస్తుండు. ఇంతకుముందు మన అమర్పాలి మేడం వచ్చినప్పుడు ఏం చేసిందంటే సరే అని చెప్పి యాక్షన్ చేసి సీల్ చేయమని చెప్పింది బిల్డింగ్ని. దాన్ని ఇంతవరకు యాక్షన్ చేస్తలేడు, సీల్ చేస్తలేడు, టైం పాస్ చేస్తుండే. ఏమనంటే ఎండమెంట్ లెటర్ ఇవ్వండి. ఎండమెంట్ ప్రాపర్టీ కాకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఒప్పుకోరు కదా. నాంపల్లి కోర్టు జడ్జ్మెంట్ కూడా తెచ్చిచ్చే వాళ్ళము. అయినా దాన్ని పట్టించుకునే అధికారం లేరు. జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్పినా వెంటలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీడియా మార్గంలో చెప్తాను వచ్చి మీరు స్పెషల్ ఇన్స్పెక్షన్ చేయండి. దీన్ని మొత్తం ముంగడు వచ్చి మీరు తీసుకుపోతుంది. 100 కోట్ల ప్రాపర్టీ ఇది. మీరు మొత్తం విరాట్ టెంపుల్ ల్యాండ్ మింగేస్తుంది. జై శ్రీరామ్.